నమస్కారం. 2026 ఇండియా ఏఐ సమ్మిట్లో ప్రపంచ దిగ్గజాలు భారత్ గురించి చేసిన సంచలన ప్రకటనలు మరియు మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఉద్యోగ విప్లవం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ లీడర్స్. గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ భారత్లో $15 బిలియన్ ఏఐ హబ్ను ప్రకటిస్తే, శామ్ ఆల్ట్మ్యాన్ భారత్ ప్రపంచ ఏఐకి దిక్సూచి అని కొనియాడారు. దీనివల్ల మన దేశంలో లక్షలాది హైటెక్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దేశీయ దిగ్గజాలు. ముఖేష్ అంబానీ గారు 10 లక్షల కోట్లతో ఏఐ ఫర్ ఆల్ నెట్వర్క్ నిర్మిస్తున్నారు. అటు నందన్ నిలేకని గారు మన యూపీఐ వ్యవస్థను ఏఐతో అనుసంధానిస్తున్నారు. అంటే ఇకపై ఏఐ సేవలు ప్రతి సామాన్యుడికి అతి తక్కువ ధరకే అందుతాయి. రిలయన్స్ మరియు జియో ఇంటెలిజెన్స్ ద్వారా కంప్యూట్, కనెక్టివిటీ మరియు ఏఐ సేవల్లో భారీ విస్తరణకు ఆయన కట్టుబడి ఉన్నారు. డిజిటల్ ఫర్ ఆల్ అనే విజన్ను ఏఐ ఫర్ ఆల్గా మారుస్తూ, సరసమైన డేటా మరియు పరికరాలతో భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయిస్తామని ప్రకటించారు. అంబానీ విజన్ వల్ల భవిష్యత్తులో మనందరికీ ఏఐ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధార్, యూపీఐ, ఓఎన్డీసీ జనాభా స్థాయి ఏఐకి పునాది అని నందన్ నిలేకన్ గారు పేర్కొన్నారు. జాబ్ మార్కెట్ విశ్లేషణ. అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో సాఫ్ట్వేర్ రంగం ఇకపై పూర్తిగా మారబోతుంది. ఏఐ, డేటా అనాలిస్ట్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. శ్రీధర్ వెంబు గారి విజన్ ప్రకారం మన ఊర్లోనే ఉండి గ్లోబల్ సాఫ్ట్వేర్ తయారు చేసే అవకాశాలు రాబోతున్నాయి. మీ స్కిల్స్ పెంచుకుంటేనే ఈ అవకాశాలు మీ సొంతం అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో జాబ్ మార్కెట్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ సమ్మిట్ కేవలం $1 బిలియన్ పెట్టుబడుల గురించి మాత్రమే కాదు, మీ కెరీర్ గురించి కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 నుంచి 3 ఏళ్లలో ఉద్యోగ రంగం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 1. హైదరాబాద్ ఏఐ హబ్. టాటా గ్రూప్ మరియు గూగుల్ ప్రకటించిన భారీ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం మన హైదరాబాద్ వంటి నగరాలకే రానున్నాయి. దీనివల్ల సాఫ్ట్వేర్ రంగంలో కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఏఐ, డేటా అనాలిస్ట్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ మరియు ఏఐ ఎథిక్స్ కన్సల్టెంట్స్ వంటి కొత్త రకమైన ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. 2. నైపుణ్యం మెరుగుపరచుకోవడం. స్కిల్లింగ్ మరియు ఫ్యూచర్ జాబ్స్. యాక్సెంచర్ మరియు విప్రో వంటి సంస్థలు భారత్లో లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇస్తామని ప్రకటించాయి. అంటే మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా లేదా కొత్తగా ట్రై చేస్తున్నా, మీరు ఏఐ టూల్స్ నేర్చుకుంటే మీ జీతం మరియు కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. 3. గ్రామీణ ప్రాంతాలకు అవకాశాలు. జాబ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. శ్రీధర్ వెంబు గారి జోహో విజన్ ప్రకారం మీరు ఉద్యోగం కోసం హైదరాబాద్ లేదా బెంగళూరు రావాల్సిన అవసరం లేదు. మన ఊర్లో ఉండే ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలు రాబోతున్నాయి. ఇది మన గ్రామాల్లో ఉండే టాలెంటెడ్ యువతకు ఒక గొప్ప వరం. 4. ఉత్పాదకత పెరుగుదల. ప్రొడక్టివిటీ మల్టిప్లయర్. అడోబ్ సిఈఓ శాంతన్ నారాయణ్ గారు చెప్పినట్లు, ఏఐ అనేది మనిషిని రీప్లేస్ చేయదు, కానీ మనిషి పనితీరును 100 రెట్లు పెంచుతుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఏఐ సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ సాధించవచ్చు. అయితే మనం ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి అన్నట్లయితే, విద్యార్థులు జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేదా పైథాన్ ఫర్ ఏఐ వంటి కోర్సులు నేర్చుకోండి. ఏఐని చూసి భయపడకండి. ఏఐని ఒక ఆయుధంగా మార్చుకొని మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి. 88 దేశాలు సంతకం చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్ భారత్ పవర్ను నిరూపించింది. ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఇట్లు మీ నిసర్గ యూట్యూబ్ ఛానల్.